కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 19.70 కిలోమీటర్లకు 45 కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న నెల్లూరు మైపాడ్ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత కొరవడింది. రోడ్డు భవనాల శాఖ అధికారుల పర్యవేక్షణలో చేపట్టవలసిన పనులు రాత్రులు సైతం ఆగమేఘాలపై కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కాంట్రాక్ట్ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంతో సంబంధిత శాఖ అధికారులు ఇటీవల భారీ చలనాలు విధించినట్లు తెలుస్తోంది. అయినా కుక్కతోక వంకరే అన్న చందంగా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట పంచాయతీ యాగాల సెంటర్లో నిర్మాణ దశలో ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నాణ్యత కొరవడింది. రాత్రులు అధికారులు ఎవరూ లేని సమయం చూసుకొని ఆగమేఘాలపై నాసిరకం నిర్మాణ పనులు చేపడుతున్నారు. బ్రిడ్జి పునాదిలోని నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపురం జిల్లాలో నిర్మాణం చేసి ప్రారంభించిన 15 రోజులకే కూలిపోయిన వెదురు వంతెన మాదిరిగానే తయారవుతుందనేది ప్రజల్లో అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి. నెల్లూరు మైపాడ్ రోడ్ విస్తరణ పనులు మంజూరు కొరకు పోరాడి తెచ్చుకున్న నాయకుల ఆశలను కాంట్రాక్టర్ ఆవిరి చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికైనా పునాది దశలోనే సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది.